హాయ్ హలో నమస్తే వ్యూయర్స్, నేను మీ ప్రవళిక. ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేస్తే మన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక మంచి స్నేహితుడిని పరిచయం చేస్తే మన జీవితానికి దారి దొరుకుతుంది. అలాగే ఒక మంచి వెంచర్ ని పరిచయం చేస్తే మనల్ని శ్రీమంతుల్ని చేస్తుంది. సో అలాంటి ఒక వండర్ఫుల్ వెంచర్ ని మనల్ని పరిచయం చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జీబీఆర్ గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారు ఉన్నారండి. నమస్తే సార్. నమస్తే మేడం. సో మొత్తానికి ఇప్పుడు కొత్త వెంచర్ లాంచ్ చేశారు ఇబ్రహీంపట్నంలో, సైబర్ టౌన్షిప్ ప్రీమియం విల్లా ఓపెన్ ఫ్లాట్స్ ని. సో దాని గురించి కాస్త మనం తెలుసుకుందాము అని మీతో ఇలా డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఎప్పుడు లాంచింగ్ చేసినా మిగతా వెంచర్ల లాగా చేయం, అంటే ప్రీ లాంచింగ్ అనేది ఉండదు. డెవలప్మెంట్ పూర్తి డెవలప్మెంట్ అయినాకనే లాంచింగ్ చేస్తాం మేము. మా జీబీఆర్ గ్రూప్స్ ఉన్న ప్రత్యేకత అది. ఓకే, సో ప్రీ లాంచ్ లో ఉండదు, అసలు ఉండదు. కంప్లీట్ డెవలప్ అయ్యాకే మీరు లాంచ్ చేస్తారు అనమాట. సూపర్ సార్. సో ఓకే, సో ఇప్పుడు ఈ సైబర్ టౌన్షిప్ ప్రీమియం విల్లా ఓపెన్ ఫ్లాట్స్ లో కోర్ ఎమ్యూనిటీస్ ఏంటి, సౌకర్యాలు ఏంటి అసలు? ఎమ్యూనిటీస్ అంటే మేడం హెచ్ఎండిఏ ఎల్పీ నెంబర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయో మొత్తం టోటల్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ కంపల్సరీ ఉంటుంది మేడం. ఓకే, బీటీ రోడ్స్ ఫస్ట్ వచ్చేసి టోటల్ కంపౌండ్ వాల్, గేటెడ్ కంపౌండ్ వాల్, బీటీ రోడ్స్, అండర్లైన్ అండ్ కర్టింగ్ స్టోన్స్, వాటర్ ట్యాంకులు, సంపులు, ప్రతి ప్లాట్ కు ట్యాప్, మళ్ళా పార్కులు, ఎల్ఈడీస్ అన్ని హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం బరాబర్ అన్ని ఉంటాయి. సూపర్ సార్. సో ఓకే, ఇప్పుడు మరి ఈ ప్రీమియం విల్లా ఫ్లాట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క సౌకర్యాలు ఏంటి, అసలు ఏమున్నాయి? ఇప్పుడు విల్లా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు మేడం. విల్లా ప్లాట్ ఇప్పుడు అది విల్లా ఇప్పుడు ఇమీడియట్లీ మన వెంచర్ లో అలా రూపుదిద్దాం. ఓకే సార్, ఇప్పుడు మన ఈ సైబర్ టౌన్షిప్ యొక్క అసలు మీరు ఈ వెంచర్ ని లాంచ్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మేడం? ఈ భూమి ఫస్ట్ ల్యాండ్ రైతుల దగ్గర తీసుకునేటప్పుడు లీగల్ గా టీం ఉంటుంది. మొత్తం క్లియర్ గా ల్యాండ్ అంతా ఓకేనా, అనువంశికమా, వాళ్ళ పిల్లలకి సంతకాలు పెట్టాలన్నా మొత్తం లాయర్ మా కంపెనీ లాయర్ ద్వారానే మేము చూసుకుంటాం. దానికి సంబంధించిన కాసరా, చెస్సాల, పైసలు పట్టి, వసూలు బాకీ, సేత్వార్ అన్ని పేపర్స్ చూసుకున్నాకనే మేము ల్యాండ్ తీసుకుంటాం. తీసుకొని మొత్తం ల్యాండ్ మీద మొత్తం కంపౌండ్ వాళ్ళు పెడతాం. ఎవరు పక్క కిరికీలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అన్ని గేటెడ్ కంపౌండ్ వాళ్ళు చేసి మేము కస్టమర్లకు మళ్ళీ మేము ఒక్కరు బాధపడదు, మేము 100 మందికి అమ్ముతాం. ఆ 100 మంది కస్టమర్ బాధపడదని ముందు అన్ని లీగల్ క్లియర్ చూసుకుంటాం. ఆ తర్వాత మేము హెచ్ఎండిఏ పర్మిషన్కి వెళ్తాం. ఎల్పీ నెంబర్ వచ్చినాక రెరా అప్రూవ్ అయిపోయాకనే మేము కస్టమర్లకు అన్ని మళ్ళీ డెవలప్మెంట్ విత్ టోటల్ డెవలప్మెంట్ అన్ని అయినాకనే మేము లాంచింగ్ పెడతాం. ఓకే, సో కస్టమర్స్ సాటిస్ఫై అవుతున్నారా సార్? మరి నాకు ఎక్కువ పాత కస్టమర్స్ ఉన్నా, ఇంత ముందు కొన్న ఎక్కువ వస్తారు మేడం. ఓకే, సూపర్. సో సార్, ఇప్పుడు మన ఈ వెంచర్, కొత్త వెంచర్ సైబర్ టౌన్షిప్ యొక్క లొకేషన్ హైలైట్స్ ఏంటి సార్? లొకేషన్ హైలైట్స్ మేడం, ఇది ఇబ్రాహీంపట్నం గ్రామం అండ్ మున్సిపాలిటీ మండలం, మండల పరిధి. ఎల్బీ నగర్ నుంచి 18 కిలోమీటర్స్ మేడం మన సైటు. ఎల్బీ నగర్ యాక్చువల్గా ఎల్బీ నగర్ చూడదు, అవుటర్ రింగ్ నుంచి చూస్తే 9 అవుటర్ రింగ్ రోడ్ టీసీఎస్ దగ్గర నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది మన సైటు. అదో ఈ సాగర్ హైవే. అక్కడ మన సైటు హైలైట్స్ ఏంటంటే 300 మీటర్ల దూరాల్లో బీడీఎల్ కంపెనీ 600 ఎకరాలలో ఉంది. బీడీఎల్ కంపెనీ ప్లస్ ఆపోజిట్ ఎనర్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ 600 ఎకరాలలో వాళ్ళ మనకు ఆపోజిట్, అదొక 200 మీటర్ల దూరమే. ప్లస్ ఇంకో 1/2 కిలోమీటర్ దూరాల్లో ఆక్టోపస్ ఆ కంపెనీ కూడా 600 ఎకరాలలో ఉంది. ప్లస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అది 600 ఎకరాలలో ఉంది, దీనికి 1/2 కిలోమీటర్ దూరాలనే. ప్లస్ మన టౌన్ మున్సిపాలిటీ వచ్చేసి 1 కిలోమీటర్, మున్సిపాలిటీకి 1 కిలోమీటర్. ప్లస్ బెల్ కంపెనీ 1.5 కిలోమీటర్ దూరాల్లో. ఇప్పుడు నాచారం నుంచి 900 మంది షిఫ్ట్ అవుతారు మేడం, ఎంప్లాయీస్. నాచారం ఉంది కదా బెల్ కంపెనీ, అక్కడ నుంచి మన సైటుకు 1.5 కిలోమీటర్ ఏమో మున్సిపల్ టౌన్, 10 కిలోమీటర్స్ కొంగర కలాన్ కలెక్టరేట్
ఇప్పుడు కలెక్టరేట్ కాడ ఎన్ని కంపెనీలు వస్తున్నాయి మీకు తెలుసుగా మేడం. టీసీఎస్ మీకు వెళ్తా ఇన్ని లొకేషన్ హైలైట్స్ ఉన్నాయి మేడం. చాలా అన్ని హైలైట్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో చాలా డెవలప్ ఏరియా అవబోతుంది. ఇండో అమెరికన్ యూకే హాస్పిటల్స్ మనకు వెంచర్ దగ్గరలో ఉంది. ప్లస్ 19,000 ఎకరాలు సేకరించి ఫార్మాసిటీ మన సైట్ దగ్గర ఉంటది. ఇన్ని ఉన్నాక మన సైట్ ఏం ప్రాబ్లం, మంచిగా అన్ని 2 ఏళ్ళలో డబుల్ అవుతుంది మేడం. అవును, ఫర్దర్ ఒక 2-3 years లోనే చాలా అవును మంచి రిటర్న్స్ వస్తాయి. మన వెంచర్ లొకేషన్ కి 30 minutes డ్రైవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మేడం. ఓకే, 30 minutes డ్రైవ్ ఇట్లా వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇంటర్నేషనల్ మన రామోజీ ఫిలిం సిటీ, NH65 విజయవాడ హైవే నియర్లీ మన ఫ్రంట్ 100 feet సాంక్షన్ ఉందిగా మేడం, ఆ రోడ్ ఆడికే టచ్ అవుతుంది మేడం. ఓకే, సూపర్ 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 సార్. మొత్తానికి అయితే లొకేషన్ హైలైట్స్ అన్ని చూస్తుంటే అసలు అక్కడ కంపల్సరీ చెయ్యాలి ఇన్వెస్ట్. అలా ఉంది, చాలా మంచి ప్లేస్ లో పెట్టారు. అలాగే లొకేషన్ హైలైట్స్ చూస్తే చాలా బాగున్నాయి సార్. అలాగే మన సైబర్ టౌన్షిప్ యొక్క ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా కొంచెం. ప్రాజెక్ట్ హైలైట్స్ మేడం, కేటెడ్ కంపౌండ్ వాల్, HMD నావ్స్, ఎమ్యూనిటీస్ అన్ని ఇచ్చినాం, పార్కులు మంచిగా మనము బోర్డు వేసినాం. బోర్డు వాటర్ కింద మంచిగా 6 inches వాటర్ పడ్డాయి. ఇప్పుడు వాటర్ కు మంచి హార్వెస్టింగ్ ఏం అన్ని సమకూర్చాం మేడం. ఇప్పుడు బెంగళూరు చూడండి, బెంగళూరు వాటర్ రాక అంత ఇబ్బంది పడుతుంది. కానీ మన వెంచర్లో వచ్చి చెక్ చేసుకున్నా తెలిసిపోతుంది. ప్రతి ప్లాట్ కు అందుకే ట్యాప్ ఇచ్చినాం మేడం. ప్రతి ప్లాట్ కు ఎవ్రీ 1 ప్లాట్ కు ఒక ట్యాప్ ఇచ్చాం మేడం. వాటర్ ఎంత 700 బోర్ వేస్తే 700 meters మనకు 6 inches వాటర్ వచ్చినాయి. ఆ రాబోయే 2 years లో మన దగ్గర తీసుకున్న కస్టమర్లకు డబుల్ అవుతుంది, డబుల్ రిటర్న్స్ వస్తాయి మేడం కంపల్సరీ. ఓకే, మొత్తానికి అన్డౌటబుల్ గా దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. ఆల్రెడీ నిన్ననే ఓపెన్ చేశాం మేడం. ఆల్రెడీ 60% అయిపోయాయి మేడం. క్లోజ్ అయ్యాయి మొత్తానికి 60%. సూపర్ సార్. మరి ఇప్పుడు ఈ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సైడ్ నుండి క్వశ్చన్, ఎందుకు ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి, మేము సైబర్ టౌన్షిప్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మేము ఏం మసిమూసి మారేడుగా చేసేది ఏం లేదు మేడం. HMD ప్రకారం LP నెంబర్ తెచ్చి, రెరా నెంబర్ అప్రూవల్ తెచ్చి, మంచి డెవలప్మెంట్ చేసి నిజాయితీగా ఇస్తున్నాం, నిజాయితీగా పెడతాయని చెప్తున్నాం. నో ఫ్రీ లాంచింగ్ ఏం లేదు. ఉన్నది ఇది గుర్రం ఇది మైదానం లేక డెవలప్మెంట్ చేసి చూపించో లాంచింగ్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఈ లాంచ్ చేసిన సైబర్ టౌన్షిప్ వెంచర్ లో ప్లాట్స్ తీసుకోవడానికి ఎలాంటి వారికి అనుగుణంగా ఉంది మేడం? ఇది అన్ని తరగతుల వారికి ఉంది మేడం. మధ్య తరగతి వారికి ఉంది, ఉన్నవారు అందరికి ఉంది. ఎందుకని అంటున్నా అంటే రేటు తక్కువ పెట్టినాం మేడం. పక్కన మన వెంచర్ వాళ్ళు 18,000 అమ్ముతున్నాగా మనం చాలా తక్కువ పెడుతున్నాం. అదొకటి. రెండోది 150, 130 స్క్వేర్ యార్డ్స్, 167 చిన్న చిన్న అందరికి ఉంటట్టుగా బడ్జెట్ అన్ని విధాలు అందరికి ఉండేటట్టుగా మంచి ప్రొవైడ్ చేసాం మేడం. సో లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నా? లోన్ తప్ప 75% మేడం. లోన్ ICICI, HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్, IDBI ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. సో GBR గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది అసలు ఎక్కడ చూసినా గానీ ఇప్పుడు వెంచర్స్ 16 క్లోజ్ అయ్యాయి, అసలు 17th లాంచ్ చేశారు. సో ఎలా ఉంది మీకు ఆ ఫీలింగ్? మంచిగా ఉంది మేడం, మంచిగా ఉంది. సో ఇంకా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి మీ సైడ్ నుండి కదా సార్? ఇంకా 5-6 వెంచర్స్ రాబోతున్నాయి మేడం. 6 వెంచర్స్ లాంచింగ్ లో రెడీగా ఉన్నాయి. సూపర్ సార్. ఓకే, మీరు 2018 నుండి ఇప్పటి వరకు చేస్తున్నారు. సో ఎలా ఎక్స్పీరియన్స్, అసలు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ రియల్ ఎస్టేట్ లో అసలు ఎలా సాగింది మీ జీవితం? 2018లో స్టార్ట్ చేసాం కంపెనీ మేడం. అక్కడ నుంచి మనం చిన్నగా ఫస్ట్ వచ్చేసి మనకు ఇబ్రాహీంపట్నం గురునానక్ కాలేజ్ 2 acres నుంచి స్టార్ట్ అయ్యాను. 2 acres అక్కడ ఇబ్రాహీంపట్నం భూదాన్ పోచంపల్లి రోడ్లో అక్కడ అదే ఇబ్రాహీంపట్నం మండలం నాగంపల్లి విలేజ్లో 3 వెంచర్స్. ఇబ్రాహీంపట్నం డిస్టెన్స్లో లింగంపల్లి అని ఎలైట్ సిటీ పెట్టాము మేము, 20 ఎకరాలు అక్కడ వెంచర్. ముక్కునూరు మన MSME కంపెనీ ఇండస్ట్రీ పక్కన రాచకొండ పరిసల దగ్గరలో అక్కడ ఒక వెంచర్ ముక్కునూరు విలేజ్లో. మంచాల మండలం MRO ఆఫీస్, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అక్కడ ఒక వెంచర్ పూర్తి చేశాం. ఇక్కడ విజయవాడ హైవేలో 50 ఎకరాలు HMD వెంచర్ ఓపెన్ చేశాం.
మన వరంగల్ హైవేలో ఆలేరు డిటిసిపి అక్కడ ఒకటి చేసాం. ఓకే. మన భువనగిరి వైటీడీఏ లేఅవుట్ యాదాద్రి టౌన్షిప్ వైటీడీఏ లేఅవుట్ అక్కడ ఒక వెంచర్ చేసాం. ఇవన్నీ చేసుకుంటా మొన్న నెరపల్లి ఒక ఫామ్ ల్యాండ్ ఓపెన్ చేసాం పోయిన నెల 21కు. ఈ రోజు ఈ వెంచర్ ఇబ్రహీంపట్నంలోని సైబర్ టౌన్షిప్ ని లాంచ్ చేశారు. సార్ ఇప్పుడు దీని వల్ల అంటే ఇంకా ఫ్యూచర్ లో మీకు ఎన్ని అంటే ఓన్లీ వెంచర్ లాంచింగ్స్ ఇదేనా, ఇంకేదైనా గోల్ ఉందా మీకు? ఇక ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవాలని గోల్ ఉందంతే. ఓకే. ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చేది రాచకొండ రెవెన్యూ ప్రాంతం డిటిసిపి వస్తుంది మేడం. ఓకే. వరంగల్ హైవేకి ఒక హెచ్ఎండిఏ 2 వైటీడీఏలు వస్తున్నాయి ఇప్పుడు. అండ్ మళ్ళీ విజయవాడ హైవేకు ఒక 130 ఎకరాల వెంచర్, ఒక 450 ఏకర్ వెంచర్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఇవే కాక హైదరాబాద్ మొత్తం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నలుమూలలా జీవీఆర్ వెంచర్లు వేయాలని, మా కస్టమర్లు అందరినీ ఆనందపరచాలని, అందరికీ 4 రూపాయలు వాళ్ళకు దొరుకుతాయి మాకు దొరుకుతాయి. ఇది జీవీఆర్ ప్రత్యేక మేడం అంతే. సో మొత్తానికైతే హైదరాబాద్ నలుమూలలా కూడా జీవీఆర్ విస్తరించాలి అని ఉంది. సో సూపర్ సార్, అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకా చూస్తున్న ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు మీ తరపున? జీబీఆర్ గ్రూప్స్ తరపున చెప్పేది ఏం లేదు మేడం, అన్ని పర్మిషన్ అప్రూవల్ ఉన్న లేఅవుట్లే కొనమని చెప్తున్నాను. ఏదున్నా అన్ని లీగల్గా చూసి కొనమని చెప్తున్నాను. మాది కొనమని కాదు, ఎవరు కొన్నా అది మేడం. ఓకే. సో చాలా వాల్యుబుల్ వర్డే చెప్పారు సార్. సో విన్నారు కదండి, జీబీఆర్ గ్రూప్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ జి బాలరాజ్ గౌడ్ సార్ ఏం చెప్తున్నారో. వారిదే కాదు, ఏ సైట్ తీసుకున్నా సరే క్రాస్ చెక్ చేసుకొనే తీసుకోవాలని చెప్తున్నారు. సో ఇదన్నమాట. సో 17 వెంచర్స్ లాంచ్ చేసి సూపర్గా వెళ్ళిపోతుంది. హైదరాబాద్ నలుమూలలా విస్తరించాలి అన్న గోల్ ఉంది అని అంటున్నారు సార్. సో ది బెస్ట్ అన్ని అప్రూవల్స్తో పాటు ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉన్నా వారు తీసుకొని బెస్ట్ ఇస్తున్నారు కస్టమర్స్కి. సో అలాంటి వెంచర్స్ మన జీబీఆర్ గ్రూప్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.